హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఈరోజు మనం వృషభ రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం. మీ యొక్క జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాల గురించి, అదేవిధంగా జూలై 29 వారం రోజున మీ యొక్క కుటుంబ సంసారాన్ని కోల్చాలని కొంతమంది నమ్మక ద్రోహులు చూస్తున్నారు. అయితే రేపటి రోజున ఊహించినటువంటి షాక్ అయితే మీకైతే రాబోతుంది. ఎందుకంటే మీరు నమ్మినటువంటి వ్యక్తి మరి ఆ వ్యక్తి చేసేటటువంటి ఒక పనిని మీకు అది తెలియదనమాట. ఈరోజు ఈ యొక్క రహస్యం పూర్తిగా బయటపడబోతుంది. ఇది విని మీరు ఆశ్చర్యపోవడం ఖాయం. మీరు ప్రాణంగా ప్రేమించినటువంటి నమ్మినటువంటి వాళ్ళు మీ యొక్క ప్రాణాలు తీయాలని చూస్తే ఏ విధంగా ఉంటుంది? అదేవిధంగా ఈ యొక్క రాశివారికి ఇన్నాళ్ళుగా ఒక భయంకరమైనటువంటి పాముని తీసుకొచ్చి పెంచుతున్నారు అనేసి మీరు ఎప్పుడైనా కానీ గమనించారా? లేదంటే ఒక పాముకి పాలు పోసి పెంచుతున్నారు అనేసి మీరు ఎప్పుడైనా కానీ గుర్తించారా? అయితే రేపటి రోజున బుధవారం రోజున మీ యొక్క ఊహకు కూడా అందనటువంటి ఒక పరమ రహస్యం అనేది బట్టబయలు కాబోతుంది. మీరు గుడ్డిగా నమ్మేసి మీ యొక్క జీవితం రాణించినటువంటి కొంతమంది వ్యక్తులు ఉంటారు. ఆడవాళ్ళు కావచ్చు, లేదంటే మగవాళ్ళు కావచ్చు, బంధువులు కూడా కావచ్చు, లేదంటే స్నేహితులు కూడా కావచ్చు, అన్నదమ్ములు, అక్కా చెల్లెళ్ళు, ఇలా ఎవరైనా సరే మరి మీరు మీ వెనుక ఒక ఘోరమైనటువంటి పని చేస్తున్నారు. ఆ యొక్క విషయం ఇప్పటివరకు కూడా మీకు తెలియదు. మీరు కేవలం వాళ్ళను ఎప్పుడూ కూడా మీ యొక్క డబ్బును ఆశించలేదు. మిమ్మల్ని మీ యొక్క జీవితంలో మీ యొక్క కుటుంబ బంధాల నుంచి శాశ్వతంగా దూరం చేసి మిమ్మల్ని అనాథలను చేయాలని చూసి వాళ్ళైతే చూస్తున్నారు. అయితే రేపటి నాడు వాళ్ళు బుధవారం రోజు వారి యొక్క ముసుగు నుండి బయటపడిపోయాక మీకైతే ఆశ్చర్యం కలగటం ఖాయమని చెప్పాలి. మీ యొక్క కళ్ళతో కూడా మీకు ఆ నమ్మక ద్రోహి ఎవరు, ఆ యొక్క నమ్మకాన్ని, మీ యొక్క కుటుంబాన్ని, సంసారాన్ని కోల్చాలని చూసేటటువంటి వాళ్ళు ఎవరు, లేదంటే ఆమె లేదా అతను భయంకరమైనటువంటి హెచ్చరిక ఏంటనేది కూడా ఇప్పుడు ఈ వీడియో చివరి వరకు చూస్తేనే మీకైతే క్లారిటీగా అర్థమవుతుంది. ఎందుకంటే ఈ యొక్క ద్రోహి అసలు రంగు అనేది ఇప్పుడు బయటపడిపోతుంది. కాబట్టి ఇందులో ఒక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే మీరు ప్రతి ఒక్కదాన్ని కూడా జాగ్రత్తగా గమనిస్తూ ఉండాలి. అదేంటనేది కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా వివరంగా తెలుసుకుందాం. కాబట్టి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి. అప్పుడే మీకైతే పూర్తిగా వివరంగా అర్థమవుతుంది. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే చిన్న లైక్ చేసి, ఇప్పుడే కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. ఇక ముఖ్యంగా వివరాల్లోకి వస్తే కనుక వృషభ రాశి అనేది రాశి చక్రంలో 2వ రాశి. కృతికా నక్షత్రం 2, 3, 4 పాదాలు, రోహిణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, మృగశిర నక్షత్రం 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తుల యొక్క వృషభ రాశి పరిధిలోకి వస్తారు. ఈ యొక్క వృషభ రాశికి అధిపతి శుక్రుడు. ఇక ముఖ్యంగా చెప్పాలంటే వీరు ఎంతో తెలివైనటువంటి వారు. అంటే మీ యొక్క రాశి తెలివైన రాశి అని చెప్పుకోవచ్చు. ఎంతగానో నమ్మినటువంటి వారు, మరి ఆడవాళ్ళు కావచ్చు, లేదంటే మగవాళ్ళు కావచ్చు, ముఖ్యంగా మీ యొక్క కుటుంబం అంటే మీ యొక్క తల్లిదండ్రులు కావచ్చు, లేదంటే మీ యొక్క కుటుంబంలో ఉండేటటువంటి మీ యొక్క భార్య పిల్లలు కావచ్చు, వాళ్ళ నుండి పూర్తిగా మిమ్మల్ని దూరం చేసి, మిమ్మల్ని నలుగురిలో కూడా బ్యాడ్ చేసి, మీ యొక్క జీవితాన్ని పూర్తిగా నాశనం చేయాలి అనుకునేటటువంటి నీచుడు అంటే అసలు ఎవరూ కూడా ఉండరు కదా. అలాంటి వాళ్ళు మీ యొక్క జీవితంలోకి అలాంటి వాళ్ళు కొంతమంది వస్తున్నారన్నమాట. కొంతమంది ఆల్రెడీ ఉన్నారని కూడా చెప్పుకోవచ్చు. వాళ్ళు పైకి చాలా ప్రేమగా ఉంటారు. మీ కుటుంబంలోనే మీరు మీ ఇంట్లోనే తెచ్చిపెట్టుకున్నటువంటి బయట ఉండేటటువంటి స్నేహితులు కావచ్చు, లేదంటే మన చుట్టూ బంధువుల్లో ఎవరో ఒకరు మీరు తెచ్చిపెట్టుకున్నటువంటి ఒక స్త్రీ కావచ్చు, లేదంటే ఇంట్లో కానీ మీ యొక్క జీవితంలో కానీ ఏర్పడేటటువంటి ఒక పెద్ద వయసు కలిగినటువంటి వ్యక్తి, లేదంటే ఒక ఆమె, లేదంటే అతను కావచ్చు. వీళ్ళని మనం ఎప్పుడూ కూడా నమ్ముతూ ఉంటాము. ఎందుకంటే వాళ్ళు మనకి ఏదో చేదోడు వాదోడుగా ఉంటారని అనేసి మన యొక్క కష్ట సుఖాల్లో తోడుగా ఉంటారు. మనకంతా కూడా చెప్పినట్లుగా నటిస్తూ ఉంటారు. కానీ మన పైన మనకి ఒక ద్వేషాన్ని, మన కుటుంబం మీద
మనకి మన యొక్క కుటుంబం మీద ఉండేటటువంటి ద్వేషాన్ని, ఇబ్బందిని అంతటినీ కూడా కలిగిస్తూ ఉంటారు. మిమ్మల్ని వాళ్ళు మిమ్మల్ని చూసి ఈర్ష్యపడే సందర్భాలు కూడా చాలానే ఉన్నాయి. ఎందుకంటే వీరికి ఎప్పుడూ ఒకటే ప్రధాన లక్ష్యం. అదేంటంటే మీ కుటుంబం అంటే అపారమైనటువంటి ప్రేమ మీ యొక్క బంధువుల మీద, మీ యొక్క భార్యాపిల్లల మీద, లేదంటే మీ యొక్క తల్లిదండ్రుల యొక్క సంతోషం కోసం మీరు ఎంతటి కష్టమైనా పడుతూ ఉంటారు. మీ యొక్క ఫ్యామిలీ బాగా చూసుకుంటూ ఉంటారు. అది మీకు ఉండేటటువంటి ఒక మంచి అవకాశం. కానీ ఇంట్లో జరిగేటటువంటి ప్రతి ఒక్క శుభకార్యంలోనూ, ప్రతి ఒక్క పర్సనల్ విషయంలోనూ వారికి వారి యొక్క భాగస్వామ్యం అంతా కూడా వీరికి సపోర్ట్ అనేది ఇస్తారు. కానీ మీకు ఉన్నటువంటి అతిపెద్ద లోపం ఏంటంటే ఒక వ్యక్తి పైన, సమాజం పైన మంచి మాటలు చెప్తుంటే వాళ్ళ యొక్క లోపాలు, లేదంటే ఆమె లేదంటే అతని యొక్క లోపాన్ని మీరైతే గమనించలేరన్నమాట. ఆమె లేదంటే అతను మీ యొక్క కుటుంబ సభ్యుల్లో క్లోజ్గా మూవ్ అవుతూ ఉండవచ్చు. ఆ అబ్బాయి అంత మంచివాడనేసి మురిసిపోతూ ఉంటారన్నమాట. వీరు మీతో క్లోజ్గా ఉంటూ మిమ్మల్ని అందరికీ దూరం చేయాలి అనేసి మిమ్మల్ని చూస్తూ ఉంటారు. అదైతే మీరు నిజమైతే గ్రహించలేరన్నమాట. మీకు వారి మీద ఉన్న అతి నమ్మకమే ఈ యొక్క బంధాల పట్ల గుడ్డు ప్రేమ ఈ రోజున మీ కళ్ళ ముందు ఈ యొక్క సంసార జీవితాన్ని ప్రమాదంలోకి నెట్టివేస్తుంది. అసలైనటువంటి విషయానికి వస్తే ముఖ్యంగా మీరు ఎంతగానో నమ్మినటువంటి కొంతమంది వ్యక్తులు, లేదంటే మీ యొక్క ప్రాణ స్నేహితులు కావచ్చు, మీ యొక్క కుటుంబంలో ఒకరికి అంత క్లోజ్గా ఉండేటటువంటి మూడో వ్యక్తి కావచ్చు, వారు మీ యొక్క జీవితాన్ని ఏ విధంగా నాశనం చేయడానికి మీ కుటుంబంలోకి వచ్చారో, వేరు చేయడానికి ఈ విధంగా ప్రయత్నిస్తున్నారో దానికి కారణమైనటువంటి ఆధారాలు ఈ రోజున మీకైతే కనిపించబోతున్నాయి. వారి అసలు రంగు వెనుక ఉండేటటువంటి ఆ సత్యం ఏంటి, అదైతే మీకు ఈ రోజున కనిపించబోతుంది. అయితే ఏం చేస్తారు, దీని వెనుక అసలు భయంకరమైనటువంటి కుట్ర ఏంటనేది కూడా మీ యొక్క ఫ్యామిలీ మెంబర్ దగ్గరికి వెళ్ళి, మీ యొక్క ఫ్యామిలీస్ దగ్గర అక్కడికి వెళ్ళేసి మీ యొక్క క్యారెక్టర్ గురించి లేనిపోయిన అబద్ధాలు చెప్తూ, ఇలా మీ యొక్క జీవితంలో ఎన్నాళ్ళుగా మీరు ఏ విధంగా వచ్చారో మీ క్యారెక్టర్ గురించి లేనిపోని చాడీల వరకు చెప్పడం, ఇలా మీ గురించి వేరే వాళ్ళతో మాట్లాడుతూ ఉంటారు. మీ గురించి బ్యాడ్ ఒపీనియన్ కలిగేలా చేస్తారు. మీరు వేరే వాళ్ళకి డబ్బు దోచిపెడుతున్నారు అనేసి మీ పైన లేనిపోని చాడీలు చెప్పడం, మీ నుండి వారు విడిపోయే విధంగా, లేదంటే వారిని ప్రేరేపించడం, అలాగే మిమ్మల్ని సమాజంలో ఒంటరి చేసేటటువంటి మానసిక పిచ్చిగా, అంటే పిచ్చివారిని చేసే విధంగా చేయటం, అలాగే మీ యొక్క బంధువులకు దగ్గరైనటువంటి వారు వాళ్ళ యొక్క ఆస్తిపాస్తులను అంతా కూడా పూర్తిగా ఏదో ఒక రూపంలో లాగేసుకొని ఒక ఉద్దేశంతో మీ కుటుంబంతో మీకే లేనిపోని మానసిక వేదనలు కూడా కలిగించి, మీ ఇంట్లో మీకే లేనిపోయినటువంటి ఇబ్బందులు కూడా కలిగించి, మీ పైన లేనిపోని చాడీలు చెప్పి మీ పైన అసహ్యం కలిగేలా, అవసరమైతే వాళ్ళు లేనటువంటి సమయంలో మీ దగ్గర నుండి ఏదో ఒకటి వస్తువులు, లేదంటే ఏదైనా కానీ ఉపయోగపడేటటువంటి కొన్ని రాబట్టుకోవాలి అనేటటువంటి ఉద్దేశంతో మీ పైన విషం అనేది చిమ్ముతారన్నమాట. ఇదంతా కూడా మీరు లైవ్లోనే వినడం జరుగుతుంది. మీ యొక్క ఫ్యామిలీలో మీరు పంపినటువంటి మాటలు, లేదంటే విషయాలు సాక్ష్యాలతో సహా ఈరోజైతే మీకైతే కనబడిపోతున్నాయి. ఈ క్షణంలో పైగా మూడో వ్యక్తి కూడా ఈ రోజున వాళ్ళ గురించి గతంలో ఆల్రెడీ వాళ్ళ గురించి మీకు ఎన్నోసార్లు, ఒకటికి రెండు సార్లు చెప్పినా కూడా మీరు పట్టించుకోలేదు. ఎందుకంటే నా వాళ్ళు ఎందుకు ఇలా చేస్తారు అని మీరైతే అనుకున్నారు. కానీ ఈ రోజున అదే విషయం మీ కళ్ళ ముందు కనబడుతుందన్నమాట. ఏ వ్యక్తినైతే మీ ఇంట్లో నీవు సామాన్యమైనటువంటి వ్యక్తిగా గౌరవం ఇచ్చావో, అతను మీ యొక్క సంసారాన్ని కోల్చాలని చూస్తూ ఉన్నాడు. అలాగే మీ ఇంట్లో శుభకార్యం కలగాలని మీరైతే కోరుకున్నటువంటి ప్రతి ఒక్క సందర్భంలోనూ ఆ యొక్క శుభకార్యాన్ని రానివ్వకుండా ఆపేస్తున్నాడు. మీ యొక్క బిజినెస్లో, లేదంటే మీ వెలుగును చూసి కుళ్ళుకునేటటువంటి ప్రతి ఒక్క సందర్భంలో కూడా ఒక బిజినెస్లో మీకు నష్టాన్ని కలిగించాలని చెప్పేసి మీ యొక్క శత్రువులతో చేతులు కలుపుతున్నాడు. పైగా మీకు లేనిపోని అక్రమ సంబంధాలు అంటకట్టి మీ పైన లేనిపోని బంధాలను కూడా పెట్టి మిమ్మల్ని మానసికంగా చికాకులు కలిగించినటువంటి సందర్భాలు కూడా బలంగానే కనిపిస్తూ ఉన్నాయి.
అదంతా మీరైతే ఖచ్చితంగా గమనించుకోవాలి. ఈ యొక్క క్రూరమైనటువంటి నమ్మక ద్రోహాన్ని ప్రధానమైనటువంటి కారణంగా 2 కారణాలైతే ఉన్నాయి. మొదటిది మీ యొక్క కుటుంబంలో ఉన్నటువంటి సంతోషం, ఐకమత్యం చూసి వారికి లేదంటే ఆమెకు అతనికి ఉన్నటువంటి విపరీతమైనటువంటి ఈర్ష్య వలన మీ యొక్క పతనాన్ని వాళ్ళు కోరుకుంటూ ఉన్నారు. కాబట్టి మిమ్మల్ని రోడ్డున పడేయాలని అనేటటువంటి కక్ష వారిలో రగిలిపోతూ ఉంది. మరి అదేవిధంగా రెండో కారణం ఏంటంటే మీ యొక్క అతి లౌక్యం, మొహమాటం, మీ యొక్క ఫ్యామిలీ విషయాల్లో హద్దులు దాటి మరి జోక్యం చేసుకుంటారు. మీ యొక్క శుభకార్యాల విషయంలో హద్దులు దాటి చేస్తున్నారు. మీ యొక్క గృహస్థాన విషయాల్లో హద్దులు దాటి మీ యొక్క భార్యాభర్తల విషయాల్లో జోక్యం చేసుకుంటున్నారు. అందుకే మీరు మనవాళ్ళే కదా, ఈమె లేదంటే అతను మనవాళ్ళే కదా, మనవారే కదా అనేసి మీరైతే వదిలేశారు. ఈ యొక్క స్వేచ్ఛ ఈ రోజున మీ వారికి మీ యొక్క కుటుంబం మీ ఇల్లు కూల్చేంత ధైర్యాన్ని అయితే వారికి ఇచ్చిందనమాట. సో ఇదంతా కూడా ఈ సంఘటన వల్ల మీకు జరిగేటటువంటి నష్టం ఏంటంటే మీ యొక్క మనసు తీవ్రమైనటువంటి ఆవేదనకు గురవుతుంది. మీరు ప్రాణంగా నమ్మినటువంటి ఈ బంధం ఇలాంటి విషయంగా ఒక విషంగా మారబోతుంది. ఇక దీని అంతటి వల్ల కూడా మీ యొక్క బంధంపై నమ్మకం అనేది పోతుంది. కుటుంబంలో పెద్ద తుఫాన్ అనేది రేగి కొన్ని రోజుల పాటు, కొన్ని వారాలుగా, కొన్ని నెలల పాటు మీ ఇంట్లో అశాంతి నెలకొని అంతా కూడా ఒక్కొక్కరికి సంతోషం లేకుండా పోయింది. కాబట్టి మరి దీనివల్ల లాభం కూడా ఉంది. మీ యొక్క జీవితం అంతా కూడా కాపాడుతుంది. ఎందుకంటే మీ పక్కన ఉండేటటువంటి ఆ కారకుడు ఎవరో కూడా మీరైతే ఇప్పుడు క్లియర్గా తెలిసిపోతుంది. ఇన్నాళ్ళు మీ యొక్క ఫ్యామిలీ మీకు ఎందుకు ఈ విధంగా మీరు గొడవలు పడుతున్నారో అసలు కారణం తెలియడం లేదు. మీ యొక్క భార్య పిల్లలు ఈ మధ్య మీ యొక్క కుటుంబం మధ్య కూడా అపార్థాలన్నీ కూడా తొలగిపోతాయి. మీరు వారి వలన సామరస్యంగా, సంతోషంగా, హ్యాపీగా ఉంటారు. కాబట్టి ఒక జాగ్రత్త అనేది అవసరం. ఇక మీరు పాటించవలసినటువంటి అత్యంత కఠినమైనటువంటి జాగ్రత్త ఏంటంటే ఆ యొక్క ద్రోహి అసలు రంగు బయటపడిన వెంటనే ఆవేశంతో ఊగిపోతూ ఇంట్లో వాళ్ళని కొట్టడం, లేదంటే ఈ విధంగా మీ ఇంట్లో వాళ్ళపైన భౌతికంగా దాడి అనేది చేయటం అసలు చేయకండి. మొదట కూల్గా ఉంటూ సాక్ష్యాలను భద్రపరచుకోండి. మీ యొక్క ఫ్యామిలీ మెంబర్స్ని ఒంటరిగా కూర్చోబెట్టి మీరు లైవ్ అండ్ ఎఫెక్షన్తో ఆ యొక్క నిజాలను మీ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే అలా చేస్తేనే మీకు అత్యంత ఉపయోగకరంగా ఉంటుంది. సో మీ ఇల్లు దాటినటువంటి శత్రువు కంటే ఇంట్లోనే ఉండేటటువంటి ద్రోహి చాలా ప్రమాదకరం. కాబట్టి రేపటి రోజున ప్రకృతి మీ యొక్క చేతికి, మీ చేతిలో ఊహించని అద్భుతాన్ని ఇవ్వబోతుంది అనేటటువంటి ఆ యొక్క అస్త్రాన్ని అసలు వదులుకోకండి. నక్కలాంటి మనుషుల్ని మాట వినేసి మీ బంగారం లాంటి సంసారాన్ని బూడిదపాలు చేసుకోకండి. కళ్ళు తెరిచి ఒకసారి చూడండి. మీ యొక్క కుటుంబం మీ యొక్క గుండెల్ని హద్దుకుంటుంది. మీరు రాజసం ఏంటో, మీ యొక్క రాజసాన్ని మీరు ఏ విధంగా దక్కించుకోవాలి ఆ యొక్క ద్రోహికి చూపించేటటువంటి సమయం ఇది. కాబట్టి రేపటి రోజున మీ యొక్క జీవితంలో ఎటువంటి సంచలనాలు ఎదురవబోతున్నాయి, మరి మీ యొక్క తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలేంటి, కుటుంబ బంధాల విషయాల్లో మోసపూర్తాలు ప్రతి ఒక్కరూ కూడా ఏ విధంగా అలర్ట్గా ఉండాలనేది ఈ వీడియో ద్వారా మీకు అంతా కూడా పూర్తిగా అర్థమైందని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే కామెంట్ బాక్స్లో జై సంతోషిమాత అని తప్పకుండా కామెంట్ చేయండి. ఆ సంతోషిమాత ఆశీస్సులు మీపైన, మీ కుటుంబం పైన ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా ఆ తల్లిని కోరుకుంటున్నాను.